అందరికీ జయ శ్రీరామ్. పెన్షన్ల పెంపు జూన్ 2వ తారీఖు నుంచి కొత్త పెన్షన్ల కోసము ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తూ ఉందట. దీనిలో భాగంగానే ఎవరైతే అసంఘిత రంగాల్లో పనిచేస్తూ ఉన్నారో వారికి, అలాగే లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 4,000 పింఛని కూడా ఇవ్వబోతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్. లేబర్ కార్డు మనం ఎక్కడ అప్లై చేసుకోవాలో మన ఛానల్లో వీడియో కూడా చేసిన. లేబర్ కార్డు మన దగ్గర ఎందుకు ఉండాలనంటే, మనకు ఒక హక్కు. భూమి జాగా లేక ఈరోజు 10 పైసల కోసం, 100 రూపాయల కోసం, 500 కోసం, ఎన్నో కైకిళ్ళ కోసం, ఎన్నో బిల్డింగ్ సెక్షన్లు, ఎన్నో మున్సిపాలిటీ పనులలో అందులో ఆగమవుతున్నటువంటి మనకు లేబర్ కార్డు అనేది ఉంటే హాస్పిటల్లో కావచ్చు, స్కూల్ మన పిల్లలు చదువుకునే స్కూళ్ళలో కావచ్చు, ఎక్కడెక్కడనో కొన్ని మనకు బెనిఫిట్లు అనేవి జరుగుతాయి. దానికోసం లేబర్ కార్డు అనేది ఉండాలి. మరి ఆ లేబర్ కార్డు ఉంటే ఈరోజు ప్రభుత్వం ఏమంటా ఉంది, లేబర్ కార్డు ఉన్న వారికి పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాము అని కొత్తగా ప్రకటించింది. మరి దాని మీద ఏమేమి విధానాలు ఉన్నాయి, ఏ వర్గాల వరకు అంటే ఎందులో పనిచేసేటోళ్లకు ఈ పెన్షన్లో మళ్ళీ కొత్త పెన్షన్ విభాగం తీసుకురాబోతా ఉంది అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోసం ఇది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాత్రం ఇది ఒకటి ఖచ్చితంగా బహుమతని చెప్పవచ్చు. ఒకవేళ విడుదలైతే లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ 4,000 పొందండి. లేబర్ కార్డు ఉన్నోళ్ళు 4,000 రూపాయలు పొందాలి. అది ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, ఆడ మగ సంబంధం లేదు, ఎవరికైనా 4,000 రూపాయల పెన్షన్. దీంతో చూసుకుందాం ఒకసారి ఎవరెవరికి ఇవ్వబోతా ఉన్నారు. అసలు లేబర్ కార్డు ఉంటే ఎన్ని సౌకర్యాలు, ఎన్ని సదుపాయాలను చాలా మొత్తుకున్న. లేబర్ కార్డు కోసం అప్లై చేసుకోండి, లేబర్ కార్డు కోసం అప్లై చేసుకోండి. తెలంగాణలో అన్ని సిటీలలో అడ్డల మీద పని చేసేటోళ్ళు ఉంటారు. నేను కూడా అక్కడి నుంచి వచ్చిన వాడిని. అడ్డ మీద పని చేసేటప్పుడు నాకు తెలుసు. అడ్డ మీద పని సర్దిపట్టుకుని పోయి పనికిరావన్నా అడిగే బతుకులు మనకు తెలుసు. మనకు లేబర్ కార్డు ఉండాలి, ఎందుకంటే మన జీవితాలకు గ్యారంటీ లేదు కాబట్టి. తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్. ఇకపైన వారికి కూడా పెన్షన్లు ఇగో ఏప్రిల్ 19 నాడు వచ్చింది, నిన్న కాక మొన్న. తెలంగాణలో భవన నిర్మాణ రంగ సహాయ అన్ని వర్గాల కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కార్మికులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపినారు. అందుకు తగినట్టుగానే చర్యలు కూడా చేపడుతున్నట్లు పేర్కొంటా ఉన్నారు. ఏప్రిల్ 19 నాడు అలాగే ఆదివారం సిద్దిపేటలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ పలు కీలక హామీలు ఇచ్చిండ్రు. హామీలు ఏంటి అని అంటే, అసంఘిత రంగాల్లో భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్లు ఇవ్వాలి. వాళ్ళ జీవితాలు ఇవాళ పనులు దొరుకుతలేవు ఎక్కడ కూడా. ప్రజలారా, ఒక పూట తిండికి గతి అయిపోయింది. ఇలా అడ్డల మీద పని చేసుకుంటే లేబర్ బతుకు. మరి లేబర్ కార్డు ఎవరెవరు పొందవచ్చు అది కూడా చూద్దాం ఒకసారి. రాష్ట్రంలోని భవన నిర్మాణ రంగ కార్మికులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. వారి పెన్షన్ల అంశం పైన ఈ మేరకు మంత్రి వివేక్ వెంకటస్వామి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వీరికి పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కార్మిక సంఘాల కోసం ప్రత్యేక భవనాలు కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చిండ్రు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి మా నాన్న కాకా వెంకటస్వామి తీవ్రంగా కృషి చేశామని, అప్పట్లో పివి నరసింహారావుతో కూడా కొట్లాడి సింగరేణి భూముల రక్షణ, కార్మికుల పెన్షన్లకు కృషి చేశామని మంత్రి గుర్తు చేసినటువంటి విషయం కనబడతా ఉంది. ఎవరికి లేబర్ కార్డు ఉండాలి, ఇది అదే లేబర్ కార్డు ఎవరికి, పెన్షన్ ఎవరికి అనేది. కాకా వెంకటస్వామి మార్గంలోనే కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలోని హమాలీలు ఎవరైతే మనకు హమాల్ పని చేస్తారో వాళ్ళందరికీ హమాలీల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టము తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపినారు. అంతేగాక త్వరలోనే లేబర్ కార్డు బోర్డును కూడా పూర్తి పునరుద్ధరిస్తామని, ఆ పైన లేబర్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు, ప్రమాద బీమాతో పాటు ఇతర సంక్షేమ పథకాలు కూడా అందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కూడా తెలిపినారు. వినబడతా ఉంది కదా. నేను మొత్తుకున్నదే నిజమవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా లేబర్ కార్డు ఉన్నోళ్ళకు గవర్నమెంట్లో వాళ్ళ బిడ్డలు అంటే వాళ్ళ భార్యలు ప్రసవాలైనా వాళ్ళ పిల్లగాళ్ళు చదువుకున్న
సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎంతో కొంత సహాయం చేస్తూ ఉంది. ఇలా స్టేట్ గవర్నమెంట్లు కూడా సహాయం చేస్తాయి. ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. లేబర్ కార్డు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ యువర్ ఐడెంటిఫై. మనల్ని ఐడెంటిఫై చేసేది మనం ఏం పని చేస్తూ ఉన్నాం, లేబర్ పని. లేబర్ కార్డు ఉండాలి, అది నీ హక్కు. అప్పుడు దేనికైనా కొట్లాడచ్చు. ఇదేముగా చూడండి, ఇప్పుడు ప్రమాద బీమా మనకేమన్నా ఇక్కడ దెబ్బలు జరిగినాయి అంటే 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా వస్తుంది. ఇక్కడ ఇక కార్మికులకు యాక్సిడెంట్ ఇన్సూరెన్సు 10 లక్షల వరకు పెంచినట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి గుర్తు చేసిండ్రు. గిగ్ వర్కర్లకు భద్రత కోసం గిగ్ వర్కర్స్ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్టు తెలిసిండ్రు. జర్మనీ పర్యటనలో భాగంగానే కార్మికులకు విదేశాల్లో ఉద్యోగాల కల్పనకు కూడా 90 కోట్లను మంజూరు చేశామని తెలిపినారు. ఈ మేరకు భవన నిర్మాణ కార్మికులకు పింఛన్ల విషయం పైన త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. మొత్తానికి లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 4,000 పింఛన్లు ఇస్తే చాలా మంచిది కూడా. తెలంగాణలో లేబర్ పని చేసేటోళ్ళంత గోస ఇంకోలకు ఉండదు. ఇప్పుడు లేబర్ పని చేస్తూ ఉన్నాం, అడ్డ మీద టైం ఉండదు, బెదిరిస్తారు, తిననీయరు సమయానికి. అటువంటి గోసలు పడతా ఉన్నారు ఇక లేబర్. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ప్రమాద బీమా కావచ్చు, పెన్షన్లు కావచ్చు, లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళకు వీళ్ళ పిల్లలు చదువుకునేటువంటి విద్యారంగాల్లో సంబంధించిన స్కాలర్షిప్లు ఇవన్నీ కూడా ఉండాలంటే మన దగ్గర లేబర్ కార్డు ఉండాలి. దానికోసమే లేబర్ కార్డు బోర్డు కూడా వాళ్ళు రెడీ అయిపోతూ ఉన్నారట. లేబర్ కార్డు బోర్డు వచ్చిన తర్వాత కూడా ఒకవేళ లేబర్ కార్డు బోర్డు అనేది పెడితే అవగాహన అనేది వస్తుంది. ఎవరికి లేబర్ కార్డు ఇవ్వాలి, ఎవరు లేబర్ కార్డు పొందాలి, లేబర్ కార్డు పొందిన తర్వాత మనకు కలిగే ఉపయోగాలు ఏంటి అనేది. ఇంకా మనం చూసుకుంటే లేబర్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నెక్స్ట్ నాకు లేబర్ కార్డు ఎందుకు లేకపోయాని లేనోళ్ళు బాధపడతారు. ఇప్పుడు ఈ 4,000 పింఛన్ గురించి ఏదైతే మే 1వ తారీఖు నుంచి జరగబోయే సర్వేలో లేబర్ కార్డు ఉన్నోళ్లకు పింఛన్లు ఇవ్వాలనే విషయం మీద మాట్లాడబోతూ ఉన్నారు. ఇది క్యాబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత ఈ లేబర్ కార్డు ఉన్నోళ్లకు అలాగే 2 లక్షల పింఛన్లు. లేబర్ కార్డు ఉన్నోళ్ళకు వేరే అంటే మళ్ళీ వీళ్ళకు ప్రభుత్వ పింఛన్ రాదు, వృద్ధాప్య పింఛన్ రాదు. లేబర్ కార్డు ఉన్నోళ్లకు ఆ పింఛన్ తీసుకోవడం బెటరు. ఇప్పుడు లేబర్ కార్డు ఉంది, నీకు 4,000 పింఛని, ఇందిరమ్మ ఇల్లు, ప్రమాద బీమా, మన లేబర్ కార్డు ఉన్న వాళ్ళ భార్య డెలివరీ అయితే డెలివరీ కానుకకు సంబంధించిన ఖర్చులు, అలాగే వాళ్లకు ఇంకా ఏదైనా ప్రమాదం జరిగితే 2 లక్షల బీమా, అంటే కాలుకో చేయికో దెబ్బలు తాకితే బిల్డింగ్లో మనం పనిచేసేటప్పుడు ఇటువంటి అన్నీ ఉంటాయి. కాబట్టి లేబర్ కార్డు పింఛన్ తీసుకోవడం బెటర్. వృద్ధాప్య పింఛన్ కంటే లేబర్ కార్డు పింఛన్ అనేది ఎప్పటికీ వస్తుంది. అది వృద్ధాప్య పింఛన్ కూడా వస్తుంది, కానీ దీనికి అన్ని అనుసంధానాలు ఏమున్నాయి, ఓన్లీ పింఛన్ వచ్చిందా తీసుకున్నాం అంతే, అదన్నట్టు కథ. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తెలంగాణలో భవన నిర్మాణాలలో అలాగే మనకు సంబంధించి మున్సిపాలిటీ కార్యాలయాలలో అలాగే ఇంకా వేరే అమాలి పనులు కూడా అవి చేసే ప్రతి ఒక్కళ్ళు లేబర్ కార్డు పొందాలి. లేబర్ కార్డు కోసం అప్లై చేసుకొని లేబర్ కార్డు కోసం అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు వివేక్ వెంకటస్వామి మంత్రి అంటే ప్రభుత్వంలో ఒక నాయకుడు, మరి ఆయన చెప్పిన తర్వాత మన లేబర్ కార్డు మనకు కూడా కావాలి కదా. ఇప్పుడు మనం ఏదో పుట్టించుకొని మాట్లాడతలే, వివేక వెంకటస్వామి చెప్పినటువంటి విషయం ఇదనే మాట్లాడుతున్నాం. కాబట్టి మంత్రి చెప్పింది కాబట్టి మనం మరి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే త్వరలోనే ఒకవేళ పెన్షన్లు గుట్లా వస్తే మనం ఎన్నో ఏళ్ళుగా మరి లేబర్గా బతుకుతున్నా కూడా గుర్తింపు లేకుండా మనకు పెన్షన్లు రాకపోతే అప్పుడు ఎవడు ఇయ్యడు. అది నేను అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా. ప్రతి ఒక్కళ్ళ మన భవన నిర్మాణ కాదు లేబర్ అనే ప్రతి ఒక్కరికి అందరికీ జై హింద్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హింద్.